మనం క్రిస్మస్ నెలలో ప్రవేశించాం. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే మన ముఖాల్లో ఆనందం, సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలకేమో బట్టలు, పెద్దవాళ్ళకేమో పిండి వంటలు కదండి, అంత సంతోషమే. హల్లెలూయా. కానీ ఈ సంతోషము అనేది కేవలం పిండి వంటల్లోనే కాదు, కేవలం బట్టలోనే కాదు, మన హృదయంలో కూడా సంతోషం ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో సంతోషం ఉండాలి. హల్లెలూయా. కనుక మరి క్రిస్మస్ దినాల్లో ఆ దేవుని సంతోష సమాధానములు మన కుటుంబాల్లో ఉండునుగాక, దేవుడు అనుగ్రహించునుగాక. ప్రియా దేవుని పిల్లరా, ఇక్కడ ఈ క్రిస్మస్ సందేశాలు మనం ఈ నెలంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ సందేశాల్లో మరి ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తున్నారు. వారి పేరు ఎలిజబెత్, జకర్యా. మరి వీరిద్దరి గురించి వ్రాయబడినటువంటి లేఖనాల్లో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయినో, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. మరి జకర్యా ఒక యాజక కుటుంబంలో జన్మించినవాడు. అలాగే ఎలిజబెత్ కూడా ఒక యాజక కుటుంబంలో జన్మించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరూ కూడా యాజక కుటుంబంలో, అంటే పాస్టర్ గారి కుటుంబంలో జన్మించారు వీళ్ళిద్దరూ కూడా. హల్లెలూయా. అది లేవి గోత్రము అని చెప్పబడింది. లేవి గోత్రము యొక్క పని ఏంటంటే వారు దేవుని మందిరంలో సేవ చేయాలి, దేవుని మందిరంలో ధూపం వేయాలి, దేవుని మందిరంలో వారు అర్చన ఆరాధనలో జరిగించాలి. అది లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గోత్రం చేయవలసిన పని ఏంటంటే కేవలము దేవుని మందిరములో దేవుని సేవ చెయ్యాలి. కాబట్టి ఈ లేవి గోత్రంలో జన్మించిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. మరి జకర్యా అలాగే ఎలిజబెత్లు ఇద్దరు కూడా దేవుని యొక్క సేవకులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. సేవకులు, సేవకురాండ్రుగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. మరి వారిద్దరి జీవితాల్లో మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే ఒక 4 విషయాలు చెబుతాను మీతో. చాలా టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక 4 విషయాలు ఏంటంటే దే వాకింగ్ టుగెదర్ బ్లేమ్లెస్లీ అని వారి గురించి రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే వారు నిందారహితముగా నడుచుకున్నారట. హల్లెలూయా. ఆ మాట ఉంది ఇక్కడ, నిరపరాధులుగా. అంటే దాని అర్థం ఏంటి? నిందారహితముగా. ఎవరో ఒక్కళ్ళు కాదు, వీళ్ళిద్దరి గురించి చెబుతున్నాను నేను. అంటే కుటుంబం అంటే కేవలం భార్యే కాదు, భర్త. ఏమండి? భార్యే కాదు, భర్త. భార్య భర్తలు కలిస్తేనే ఒక కుటుంబం. మరి వారిద్దరి గురించి ఏం రాయబడింది బైబిల్లో? వారిద్దరి గురించి, ఈ మాట చాలా నొక్కి చెబుతున్నాను నేను. వారిద్దరి గురించి ఏం రాయబడిందంటే దే వాకింగ్ టుగెదర్, కలిసి, వాళ్ళిద్దరు కలిసి వారు నిందారహితముగా నడుచుకున్నారు, నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఒక వ్యక్తి నిందారహితముగా, లేకపోతే ఆ దంపతులు ఇరువురు కూడా నిందారహితముగా నిరపరాధులుగా నడుచుకున్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి వారిద్దరూ నిందారహితులుగా నిరపరాధులుగా నడుచుకోవడానికి ఏంటి కారణం? మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనం అనుకుంటాం, మనం కూడా నిరపరాధులుగా నిందారహితులుగా నడుచుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ అది చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఏమండి? ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం మనం.
అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏమండి, వాళ్ళల్లో ఒక్కడు కాదు, ఆమె కాదు, అతను కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఎలా నడుచుకున్నారట? నిందారహితముగా, నిరపరాధులుగా నడుచుకున్నారట దేవుని దృష్టిలో. హల్లెలూయా. మరి వాళ్ళు అలా నిరపరాధులుగా, నిందారహితంగా నడుచుకోవడానికి ఏంటి కారణం అంటే, ప్రియ దేవులారా, దే వాకింగ్ ఇన్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వారు దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండుట వలన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి నిరపరాధులుగా, నిందారహితులుగా ఎప్పుడు ఉండగలడు అంటే, దేవుని వాక్యానికి ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటారో. ఏమండి, ఆ మాట ఉందా? వీరిద్దరూ, ఏముంది బైబిల్లో 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు. అంటే ఏంటి దాని అర్థం? దే వాకింగ్ ఇన్ ద ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళలో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించారు. విశ్వాసంలో ఉన్న మరొక భాగం ఏంటంటే విధేయత. ప్రియ దేవుని పిల్లరా, విశ్వాసంలో ఏముంటుందంటే విధేయత ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్వాసంలో ఏముంటుంది? విధేయత. విధేయత లేని విశ్వాసం ఎక్కడ కనపడదు మనకి. అంటే మనం బైబిల్లో చూస్తే చాలా లిస్ట్ ఉంటుంది, భక్తుల లిస్ట్ ఉంటుంది, చాలా లిస్ట్ కనపడుద్ది మనకి. మరి దేవుడు చేయమన్న పని వాళ్ళు చక్కగా నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏమంటే కరువైన, ఖడ్గమైన, ఏమంటే ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, మరి ఏదైనా సరే దేవుడు ఏదైతే చేయమన్నాడో, ఏదైతే దేవుడు నడవమన్నాడో ఆ మార్గంలో ఆ పనిని వాళ్ళు చక్కగా కొనసాగినట్లుగా, చక్కగా చేసినట్లుగా మనకి బైబిల్లో కనపడతా ఉంటుంది. దాన్ని విధేయత అంటారు. విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిద్దరూ కూడా ఎలా ఉన్నారంట? దేవుని వాక్యానికి విధేయులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, వారు నిందారహితంగా నడుచుకోవడానికి కారణం ఏంటంటే దే అగ్రిమెంట్ టు ది విల్ ఆఫ్ గాడ్. దే అగ్రిమెంట్ టు ది విల్ ఆఫ్ గాడ్. వారు దేవుని చిత్తమునకు ఒప్పుకున్నారు. వారు దేవుని చిత్తమునకు అంగీకరించారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుని చిత్తం. ప్రభు ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కేవలం ప్రభువా 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 జీవితకాలం అంతా ఎంతకాలం అన్నా ప్రార్థన చేయి, కానీ ఆయన చిత్తానికి లోబడకపోతే, ఆయన చిత్తాన్ని నువ్వు అంగీకరించకపోతే, దేవుని చిత్తములో నీవు జీవించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఆ దినమున అనేకులు వచ్చి ఏమంటారు? ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఆయన న్యాయసింహాసనం, ఆయన న్యాయపు తీర్పులోకి వచ్చి అంటారు కదా, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? దర్శనాలు చూడలేదా? ప్రవచనాలు చేయలేదా? నీ నామమున మేము స్వస్థతలో చేయలేదా? మరి ఏంటి ప్రభువా మమ్మల్నేమో అదిగో నరకంలోకి వెళ్ళమంటున్నావు అని వాళ్ళు అంటూ ఉంటే, అప్పుడు ప్రభు అంటాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోడి. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియదేవులారా? నువ్వు దేవుని చిత్తానికి ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుని అధికారాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అదే అంటాడు సామెతల గ్రంథంలో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, ఆయన అధికారమునకు నీవు ఒప్పుకొనము. అధికారమునకు ఒప్పుకోమంటే ప్రియదేవులారా, ఆయన చిత్తానికి నువ్వు లోబడు, ఆయన చిత్తమును నీవు జరిగించు, ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చు. యేసుప్రభు వారు కూడా ఆ గెత్సెమనే వనంలో ప్రభు ఏమన్నారు చెప్పండి? తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే సాక్షాత్తు యేసు ప్రభు కూడా తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపించాడు. అందువల్ల ఆయన అన్నాడు కదా, నాలో పాపము ఉందని మీలో ఎవడైనా
రూపించగలడు. ఎవడైతే దేవుని చిత్తంలో నిలబడి బ్రతుకుతాడో వాడు నిందారహితంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవది, వారు మనం గమనించినట్లయితే దే అండర్స్టాండ్ టు ద వే ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని మార్గములో నడిచారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మార్గం అంటే ఏంటి? 6వ వచనంలో ఉంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. అంటే దేవుని ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వారు అంటే దాని అర్థం ఏంటి? దేవుని మార్గము ఎప్పుడూ కూడా న్యాయమైనది, సత్యమైనది, అది యథార్థమైనది. దేవుని మార్గంలో ఎప్పుడు అసత్యం ఉండదు. దేవుని మార్గంలో ఎప్పుడు అబద్ధం ఉండదు. దేవుని మార్గం ఎప్పుడు కూడాను ఏమండి చీకటి అనేది ఆ మార్గంలో ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాక్యము దేవునికి స్తోత్రం కలిగినగా అర్థమవుతుందా మీకు? ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా మార్గములోకి రండి మీరు. నేనే మార్గము, ఐ ఆమ్ ద వే. మరి ఆయనలో పాపం ఉందా? అసత్యం ఉందా? అబద్ధం ఉందా? యేసుక్రీస్తులో ఉందా? ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్. నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప, అంటే నేను నడిచిన మార్గములో తప్ప ఎవడో పరలోకానికి చేరలేడు. ప్రియ దేవులారా, వీరిద్దరూ కలిసి దేవుని మార్గములో నడిచారట. హల్లెలూయా. ఏంటి ఆయన మార్గము? ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలు, అదే ఆయన మార్గం. ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలు, వాటిలో నడుచుటే దేవుని మార్గంలో నడుచుట. ఇంకంతేనండి. దేవుని మార్గంలో నడవడం అంటే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని మార్గంలో నడవడం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన న్యాయ విధులను అనుసరించాలి. అది దేవుని మార్గంలో బ్రతకడం అంటే. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంట? దేవుని మార్గములో నడిచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియదేవులారా, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి గొప్ప ఆ దైవికమైనటువంటి ఫెలోషిప్ ఎంత బాగుందో చూడండి. ఈ ఫెలోషిప్ మన కుటుంబాల్లో ఉండునుగాక. ఎందుకంటే ఈ యద్యం ఇటు పోతుంది, ఈ యద్యమో ఇటు పోతుంది. కానీ ఇక్కడ గమనిస్తే వీరిద్దరూ కలిసి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నారు, దేవుని చిత్తమును అంగీకరించారు, దేవుని మార్గములో నడిచారు. వారిద్దరూ కలిసి చేశారు. అది దాన్నే మనం ఫెలోషిప్ అంటాం. ఫెలోషిప్, వాళ్ళిద్దరి మధ్య ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ఆశీర్వాదకరమైనది, కుటుంబాలకి ఆశీర్వాదకరమైంది. దేవుని పిల్లరా, మన కుటుంబాల్లో కూడా ఇటువంటి ఫెలోషిప్ ఉంటే, ఆ స్పిరిచువల్ ఆత్మీయ ఫెలోషిప్ ఉంటే మన కుటుంబాలు ఎంత బాగుంటాయో. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫెలోషిప్ అలా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రయాసపడాలి. ఎందుకంటే వారు కూడా దేవుని మందిరంలోకి రావాలి, వారు కూడా రక్షణ పొందాలి, వారు కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. ఏం చెప్పాను? దే వాకింగ్ టుగెదర్ బ్లేమ్లెస్లీ, నిందారహితముగా నడుచుకున్నారు, నిందారహితంగా నడుచుకున్నారు. ఇక రెండవదిగా మనం రెండవ విషయంలోకి వెళ్తే కనుక దే వర్కింగ్ టుగెదర్ ఫెయిత్ఫుల్లీ. దే వర్కింగ్ టుగెదర్ ఫెయిత్ఫుల్లీ. ఈ మాట మనం ఆలోచిస్తే వారిద్దరూ కలిసి విశ్వాసముతో దేవుని పనిని నెరవేర్చారంట వాళ్ళు. హల్లెలూయా. ఈ మాట మనకి 8వ వచనంలో కనిపిస్తోంది. చూడండి, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట
యాజక ధర్మము. ఏమండి, ఇది ఒక మాట అంటూ ఉంటారు, ఏంటంటే ఎవరి మ్యాన్ సక్సెస్ బిహైండ్ ఏ ఉమెన్. ప్రతి మగవాని యొక్క విజయం వెనకాల ఒక స్త్రీ, తన భార్య ఉంటుందట. అలాగే ఇక్కడ గమనిస్తే కనుక ఈయన తన తరగతి చొప్పున, లేకపోతే తన తరగతి క్రమము చొప్పున, అంటే దేవుని యొక్క సేవను అంత క్రమంగా చేస్తున్నాడంటే ఆమె సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా? చెప్పరండి. దేవుని పని అంత ఘనంగా చేస్తున్నాడు, అంత క్రమంగా చేస్తున్నాడు అంటే ఆమె సపోర్ట్ లేకుండా చేయలేడు. ప్రియ దేవుని పిల్లరా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయనలో ఉన్న విశ్వాసము ఆమెలో ఉంది, ఆమెలో ఉన్న విశ్వాసము ఈయనలో ఉంది. వారిద్దరూ కలిసి విశ్వాసముతో దేవుని పనిని చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దే హ్యావ్ నో చిల్డ్రన్స్, వారికి బిడ్డలు లేరు. షీ వాజ్ బారెన్, ఆమె వృద్ధాప్యములో ఉన్నది, ఆమె గర్భము పిల్లలు కనడానికి పనికి రాని స్థితిలో ఉంది. ఇంకో మాట గమనించండి, వాళ్ళిద్దరూ కూడా బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఈ 3 మాటలు గమనించండి. వారికి బిడ్డలు లేరు, ఆమె గర్భము పనికి రానిది అయిపోయింది, అలాగే వాళ్ళిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. కానీ దే నెవర్ క్వశ్చన్ టు గాడ్. హల్లెలూయా. వారు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ప్రభువా, మేము ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో, మేము ఎంత యాజక ధర్మాన్ని, యాజక సేవను మేము జరిగిస్తూ ఉన్నామో, ఎంత కాలము నుండి చేస్తున్నామో, ఎందుకు మాకు సంతానము లేదు, నువ్వెందుకు ఇవ్వలేదు? క్వశ్చన్ చేశారా వాళ్ళు? క్వశ్చన్ చేయలా. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, విశ్వాసంలో ప్రశ్న అనేది ఉండదు. ప్రశ్న ఉండదు. ప్రభా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వెందుకు నన్ను విడిచిపెట్టేశావు, నువ్వెందుకు నన్ను చూడలేదు, నా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఈ ప్రశ్నలు ఉండవు. దేనిలో? వింటలేదు ఎవరు? చెప్పండి. దేనిలో ఉండదు క్వశ్చన్ అనేది. విశ్వాసంలో క్వశ్చన్ ఉండదు. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామా నువ్వు లేచి బయలుదేరు అన్నాడు. ఎక్కడ ప్రభా, ఎందుకు ప్రభా అన్నాడా? ఉందా? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో లేదు. మరి మీ బైబిల్లో ఏమన్నా ఉందా? ఎక్కడ ప్రభువా, ఎందుకు ప్రభువా, ఏ దేశం ప్రభువా, నన్ను ఏం చేద్దామని అన్నాడా? అనలేదు. అంటే విశ్వాసంలో ఏముండదు? ప్రశ్న ఉండదు. దేవుడు ఏది చేయమన్నాడో అది చేసి పారాయడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుమారుని బలి అన్నాడు, బలి ఇవ్వడానికి బయలుదేరాడు. మరి అది అంత అబ్రహాం హృదయానికి గాయపరిచే విషయం అది కదా. అబ్రహాంకి అది సంతోషకరమైన విషయం. అది ఏమండి, లేక లేక వృద్ధాప్యం అందు ఏకైక కుమారుడిని ఇచ్చింది నీవే కదా, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు సమర్పించిన అబ్రహాములా. హల్లెలూయా. మరి ఏంటి చెప్పండి? క్వశ్చన్ చేశాడా? క్వశ్చన్ చేయలేదు. మరి నోవాహుని గురించి మనం తెలుసు. నోవాహు, ఈ తరములో నీవే నాకు నిందారహితంగా నీతిమంతుడిగా కనబడ్డావు కనుక ఇదిగో నీ కోసము ఒక ఓడను సిద్ధపరచుకో అంటే, ఎందుకు ప్రభువా, అసలు వాడంటే ఏంటి, నా కోసం ఎందుకు? 8 మంది ఉన్నాము, ఏ చెట్టుకొమ్మో ఏ యాపకొమ్మో పట్టుకుంటే ఆ నీళ్ళల్లో ఎట్టగొట్ట మేము 8 మందిమి సరిపోద్దుగా ప్రభువా, ఎందుకు ఈ వాడ అన్నాడా? అనలేదు. దేవుని స్తోత్రం. అసలు 120 సంవత్సరాలు వాడ కట్టడం ఎంత కష్టమో తెలుసుగా. ఒక్క వ్యక్తి ఒక వాడను కట్టాలంటే ఎంత కష్టం.
120 సంవత్సరాలు. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఊరకనే వచ్చి పడిపోదండి ఎవరికి. మనం వచ్చి ఊరికనే కూర్చొని ప్రభు ఏసే నన్ను దీవించు అంటే వస్తుందమ్మా ఆశీర్వాదం? ఆయన ఆజ్ఞల చొప్పుననో, ఆయన న్యాయ విధుల చొప్పుననో నువ్వు నిందారహితంగా నడుచుకోవాలి. నువ్వు నిందారహితంగా నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. నువ్వు అది ఎంత కష్టమైనా సరే వాక్యానుసారంగా నడుచుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? చాలా కష్టం. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే, నీ కుడి చెంప మీద కొట్టిన వాని వైపు నీ ఎడమ చెంప కూడా ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? వాక్యానుసారంగా జీవిస్తే కదా ఆశీర్వాదం వచ్చేది. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ మనం గమనిస్తే దే నెవర్ క్వశ్చన్డ్ టు గాడ్. వారు ఏంటి ప్రభువా మా జీవితం ఎలా అయిపోయింది, వృద్ధాప్యం వరకు ఏంటి మాకు ఈ పరిస్థితి, మాకు బిడ్డలు లేరు, గర్భం ఉడిగిపోయింది, మాకేమో వయసు చాలా వృద్ధాప్యం వచ్చేసింది, అయినా మాకు ఎందుకు ప్రభు ఇలా వదిలేసావు, ఇలా చిన్న చూపు చూసావేంటి ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఇలాగా చేసావో అని అడిగారా? అడగలేదండి, అడగలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విశ్వాసంలో ఎప్పుడు కూడా ప్రశ్న ఉండదు. ఇది చెయ్యంటే అది చేయడమే, అలా వెళ్ళు అంటే వెళ్ళడమే. ప్రశ్న ఎప్పుడైతే ఉందో ఆ ప్రశ్న దేనికి దారితీస్తుంది? అనుమానానికి, అవిశ్వాసానికి. అనుమానం కదమ్మా, అనుమానపు తోమ ఉన్నాడే. అందరూ కూడా మేము ప్రభువుని చూసాం, పునరుద్ధానుడైన ప్రభువుని చూసామంటే అసలు చనిపోయిన వాళ్ళు లేవడం ఎప్పుడన్నా జరిగిందా? నేను నమ్మను. ఏంటిది అది? క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్లో ఏముంటుంది? అనుమానం ఉంటుంది. నువ్వు విశ్వాసివైతే ప్రభువుని ఎప్పుడు కూడా ప్రశ్నించవు. ఎందుకు నాకు ఇలా జరిగింది, నా కుటుంబం ఎందుకు ఇలాగైంది, నా పరిస్థితి ఎందుకు ఇలాగైంది, నా పిల్లలు ఎందుకు ఇలాగ అయిపోయారు, ఊరంతా బాగానే ఉంది, నేను ఒక్కదాన్ని ఇలాగ అయిపోవడం ఏంటి అనేటటువంటి ప్రశ్న నీ మనసులో రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది అనుమానం, అవిశ్వాసం, అల్ప విశ్వాసం నీ హృదయంలో ఉందని తెలుసుకో. క్వశ్చన్ చేయొద్దు ఎప్పుడు కూడా దేవుని ఎదుట. హల్లెలూయా. క్వశ్చన్ చేయొద్దు. మనకి క్వశ్చన్ లేకపోతే మనకి దేవుని మాటలు వినలేం, మనం దేవుని మాటలు అంగీకరించలేం. మనం క్వశ్చన్ ఉండాల్సిందే. ఎందుకు ఇలాగా, అదేంటి, ఇదేంటి అనాల్సిందే మనం. కానీ దేవుని మాటకి మనం ప్రశ్న వేయకూడదు. ప్రియ దేవులారా, దే నెవర్ క్వశ్చన్ టు గాడ్. వారు దేవుని ప్రశ్న వేయలేదు. వారి గర్భం ఉడిగిపోయినా, వారు బహుకాలం గడిచిన వృద్ధులైనా సరే వారు ప్రశ్నించలేదు. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇలాగా వదిలేసావేంటి, ఇలా చిన్న చూపు చూసావేంటి అని ప్రశ్నించకుండా వారు ఏం చేశారో తెలుసా? బహుకాలము యాజక ధర్మాన్ని జరిగిస్తూనే, దేనికి స్తోత్రం కలిగిన గాక. అంటే నువ్వు చచ్చిపోయే వరకు దేవుణ్ణి విడవకుండా నువ్వు నడవాల్సిందే. ఒకవేళ దేవుడు ఆయన కరుణిస్తే ఏదో టైంలో నువ్వు అడిగింది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అడిగింది ఇస్తాడు దేవుడు, నీకు ఇవ్వకుండా ఏమి ఆయన ఉండడు. దేవుడు మూడవ మాట ఏంటంటే దే వెయిటింగ్ టుగెదర్ హోప్ఫుల్లీ. అంటే వారు ఒక నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మాట ఎక్కడ రాయబడిందో చూడండి. వారిద్దరూ కలిసి ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంటండి. మరి 13వ వచనం చదవండి ఇక్కడ. ఏమైనా పడింది? ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ప్రభా ఎప్పుడైనా పర్వాలేదు ప్రభా, ఒక్కసారి నన్ను, ఎప్పుడైనా పర్లా, 70 పర్లా, 80 పర్లా, 90 పర్లా, 100 ఏళ్ళైనా పర్లా, కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రియ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా.
బైబిల్ ఏముంది? 115వ కీర్తనలో చూడండి ఒకసారి. ఆయన మమ్ములను జ్ఞాపకము చేసుకొనెను అనే మాట. వినవా ప్రభు మొర వినవా, 115వ కీర్తన. నీ కొరకే నే వెదికేను దేవా, నాకొక్కసారి కనిపించరావా. మొర వినవా ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదికేను దేవా, నాకొక్కసారి కనిపించరావా. మొర వినవా ప్రభు మొర వినవా. హల్లెలూయా. 12 చదవండి. ఆయన మమ్ములను మర్చిపోలేదు. చాలామంది అనుకుంటారు దేవుడు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటారు చాలామంది. ఆయన మర్చిపోతాడా? యోసేపును మర్చిపోయాడా దేవుడు? గుంటలో పడ్డాడు, ఐగుప్తులోకి వెళ్ళాడు, చెరసాల్లో పడ్డాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు మర్చిపోయాడా యోసేపుని? ఎవరు మాట్లాడతలా? మరి ఆ యోసేపును మరచిపోని దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు? తల్లి తన చంటి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, నువ్వు ఆయన అరచేతుల్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్తంలో ముద్రించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో బాప్తిస్వం పొంది ప్రభు రక్తంలో కడగబడ్డావో, నువ్వు ఆయన అరచేతుల్లోకి వెళ్ళిపోయావు. దేవునికి స్తోత్రం. ఆయన అరచేతుల్లో నిన్ను దాచిపెట్టాడు దేవుడు. నిన్నెప్పుడు మర్చిపోడు ఆయన. ప్రభువే చెప్పాడుగా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని ఉంది బైబిల్లో. ఎవరు? ప్రభు అంటున్నాడు, తల్లి మరచినా తండ్రి విడచినా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. బా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన నువ్వు జలములలో పడి దాటినా, నువ్వు అగ్నిలో నడిచినా నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ దే వెయిటింగ్ టుగెదర్ హోప్ఫుల్లీ, నిరీక్షణతో వారు ఎదురు చూస్తున్నారు. అందుకని ఆ దేవదూత ఏమంటుందంటే, జకర్యాను భయపడొద్దు, నీ ప్రార్థన వినబడినది. ఆ ప్రార్థనలో ఏముందంటే నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఉంది ఆ ప్రార్థనలో. ఏంటి నిరీక్షణ? ప్రభువా, నువ్వు ఎప్పటికైనా మమ్మల్ని మర్చిపోవయ్యా, మమ్మలను జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా. ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కాదుగయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదుగా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావుగా ప్రభువా. మేము మా జీవితకాలం అంతా కూడా ప్రభువా నీ వైపు నిరీక్షణతోనే మేము ఎదురు చూస్తాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట ఏంటో తెలుసా? వాళ్ళ పేర్లు కూడా ఎంత అర్థవంతమైన పేర్లు ఉంటాయో. బైబిల్లో పేర్లు రాయబడతాయి. మనకి యేసుక్రీస్తు పేరు అర్థం ఏంటి చెప్పండి? యేసు అంటే చెప్పండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఇప్పుడు ఆయన యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం మనం. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి పేరుకి కూడా ఒక అర్థవంతమైనటువంటి పేర్లు కనబడతాయి మనకి. ఏమండి? అలాగే ఇక్కడ ఈ జకర్యా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం అంట. హల్లెలూయా. ఆ పేరులోనే నిరీక్షణ ఉంది. యెహోవా జ్ఞాపకము చేసుకొనును అంటే నిరీక్షణ ఉందా లేదా? ఆ పేరులో జ్ఞాపకము చేసుకొనును, ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఆ పేరులోనే ఉంది నిరీక్షణ. జకర్యా అంటే. మరి ఎలిజబెత్ అంటే ఏంటో తెలుసా? ప్రియదేములరా, ఎలిజబెత్ అంటే సమృద్ధి అని అర్థం. హల్లెలూయా.
ఎలిజబెత్ అంటే సమృద్ధి అని అర్థం. వాస్తవానికి ఆమె జీవితంలో సమృద్ధి లేదు. ఎందుకంటే వయసు అయిపోతే దేవునికి ఏందయ్యా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. వయసు అయిపోయింది అంటారేంటి మీరు? నోరు మూసుకొని చూడండి, వెయిట్ అండ్ సీ. ఎలిజబెత్ ఎంత గొప్ప విశ్వాస నిరీక్షణ కలిగి ఉందో కదా. హల్లెలూయా. మరి యోహాను అంటే ఏంటో తెలుసా? వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరో యోహాను కదా. యోహాను అంటే యెహోవా కృపగలవాడు, అంటే ఆయన మనలను కృపతో జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన. అందుకనే వాళ్ళిద్దరు కలిసి ఏం పేరు పెట్టారు? యెహోవా కృపగలవాడు. అంటే ఆయన కృప ఇప్పటికి మా మీదకి వచ్చింది. యెహోవా కృపగలవాడు. ఆయన వద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకును, కృప దొరుకును, కృప దొరుకును. ఆయన కృపగలవాడు. అందుకని యోహానికి ఆ పేరు పెట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ 4వదిగా మనం చూస్తే, ప్రియదేవులారా, దే వెల్కమ్ టుగెదర్ జాయ్ఫుల్లీ. మరియా గర్భవతి అయింది. 39వ వచనంలోకి వచ్చినప్పటికీ, ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమల్లో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంటే మరియమ్మ ఎలిజబెత్ ఇద్దరు కూడా ఎదురెదురుగా ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నారంట, ఒకరినొకరు కౌగులించుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, నిండు వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భవతి అయింది. అలాగే అన్మ్యారీడ్గా ఉన్నటువంటి మరియమ్మ గారు గర్భవతి అయింది. రెండు దేవుని కార్యాలే. అర్థమైందా మీకు? అర్థమైందా? నిండు వృద్ధాప్యంలో 80-90 సంవత్సరాల వయసులో ఏమే దేవుని కార్యం జరిగింది. ఇక్కడ ఆమె అన్మ్యారీడ్గా ఉంది మరియమ్మ గారు, అక్కడ దేవుని కార్యం జరిగింది. వీళ్ళెత్తి ఎదురుపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగకుండా ఉంటాయా? దేవునికి స్తోత్రం. వారు ఒకరినొకరు కౌగులించుకొని వారు దేవునిలో సంతోషించిరి. ఒకరినొకరు వారు ఏమండి గౌరవించుకున్నారు. ఒకరినొకరు వందన వచనములతో వారు వెల్కమ్ చెప్పారంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి పరిశుద్ధాత్మ అక్కడ చూడండి 41. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండిన దై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలను ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడిన నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం వినగానే నా గర్భంలో శిశువు ఆనందముతో, ఆహా ఏమి ఆనందం. హల్లెలూయా. వారు ఒకరికొకరు ప్రియదేవులారా జాయ్ఫుల్గా ఉన్నారట. జాయ్ఫుల్గా, ఆనందమే ఆనందం వాళ్ళకి. ఎందుకంటే లోకరక్షకుడేమో ఏం గర్భంలో ఉన్నాడు, ఆ లోకరక్షకుని మార్గాన్ని సిద్ధపరిచేవాడేమో ఆమె గర్భంలో ఉన్నాడు. వారిద్దరూ ఎదురు పడినప్పుడట వారు దేవునిలో ఆనందించారు. వారు దేవునిలో ఆనందించారు. వాళ్ళు ఆత్మలో ఆనందించారు. దేవుని కృపలో ఆనందించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, త్వరగా చదవండి. నెహెమ్యా 8-10 వచనాల్లో, ఆ 8-10 అమ్మ చివరి వచనం చదివేయండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. దేని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు ఆనందించాలి? క్రిస్మస్లో ఏం ఆనందం మనకు చెప్పండి? కొత్త బట్టలు, అంతేనా? పిండి వంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇదేనా మన ఆనందం? ఎలిజబెత్ ఏముందో తెలుసా? ఆనందిస్తుంది. నా ప్రభు తల్లి కదండి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఇది ఎలా జరిగింది? నా హృదయం ఆనందిస్తోంది, నా హృదయం సంతోషిస్తుంది. నా ప్రభు తల్లి
నా యొద్దకు వచ్చిందా? హల్లెలూయా. అప్పుడు మరి ఏమంటుంది 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తోంది. నువ్వు దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునిలో సంతోషించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడికి వచ్చామంటే మనం ఆనందించాలి, సంతోషించాలి మనం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం కలదు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఏంటో ఊరికి నువ్వు సూరమంటుంటాం. అదేంటి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా సూరమంటుంటాం. మనం దేవునిలో ఆనందిస్తే మన శ్రమలన్నీ ప్రభు తొలగిస్తాడండి. ఇది వాస్తవం. ఇది వాస్తవం. మనం ఆనందించే వారికి ఉండాలి. వాస్తవం ఏంటి చెప్పనా? మరియా వివాహం కాకుండానే గర్భవతి అయినప్పుడు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఉంటాయి. కానీ అవేమి తన మనసులో ఆమె పట్టించుకుంటలా. నేను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తోంది. హల్లెలూయా. ద వెల్కమ్ టుగెదర్ జాయ్ఫుల్లీ. ఎలిజబెత్, మరియా వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక సంతోషము, ఆనందమే. మరి మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఎంత ఆనందం ఉండాలి? ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఎంత ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. సంతోషించండి, ప్రభువులో ఆనందించండి, ప్రభువులో సంతోషించండి. ఇది క్రిస్మస్ నెల. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది మహాసంతోషకరమైన స్వర్తమానము. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఆశీర్వాదములు మన కుటుంబాల్లో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.